డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. డిక్లరేషన్స్ నిజంగా అవసరమా? ఎఫర్మేషన్స్ నిజంగా పవర్ఫుల్లా? ఏంటి ఎఫర్మేషన్స్ చేసే రిజల్ట్ వచ్చేస్తుందా? ఇంకా పని చేయక్కర్లేదా? ఎఫర్మేషన్స్ అంత కీ రోల్ ప్లే చేస్తుందా మేనిఫెస్టేషన్కి? అసలు ఎఫర్మేషన్స్ ఎందుకు చేయాలా? డిక్లరేషన్స్ ఎందుకు ఇవ్వాలా? ఇస్తేనే యూనివర్సల్ నుంచి రిజల్ట్ వస్తుందా? లేకపోతే యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రావా? ఇలా చాలా క్వశ్చన్స్ మీ అందరి మైండ్లో రన్ అవుతున్నాయని నాకు అర్థమైంది. మేనిఫెస్టేషన్కి, విశ్వ జ్ఞానానికి, విశ్వ దర్శనం కొరకు ఎఫర్మేషన్స్, డిక్లరేషన్ ఎందుకు అవసరం, ఎంతవరకు అవసరం, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, చేస్తే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలని చాలా ఆకలితో మీరు ఉన్నారు. మరి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్కి ఉన్న విశిష్టత మీకు తెలిస్తేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. ఎఫర్మేషన్స్ చేయాలా, చేస్తేనే రిజల్టా? ఈ మధ్యన మీరు డిక్లరేషన్స్ అంటున్నారు. ఎఫర్మేషన్స్ కా బాప్. డిక్లరేషన్స్ అంటే ప్రకటన, ఎఫర్మేషన్ అంటే జస్ట్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్. అసలు ఎందుకు ఎఫర్మేషన్స్ చేయాలి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అన్నీ ఫాలో అవుతున్నాం, ఎఫర్మేషన్ చేయకపోతే ఇంక రిజల్ట్ రాదా? ఇలాంటి చాలా డౌట్స్కి వీడియోనే ఆన్సర్. అసలు ఏంటి ఎఫర్మేషన్, అసలు ఏంటి డిక్లరేషన్? ఎఫర్మేషన్ అనేది ఒక స్టేట్మెంట్. నేను పలానది సాధించాను, పలానది నేను కలిగి ఉన్నాను, పలానది పొంది ఉన్నాను, దట్ ఈజ్ స్టేట్మెంట్. అదే డిక్లరేషన్ నొక్కి ఒక్క నుంచి మనస, వాచ, కర్మ, మైండ్, బాడీ, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ విశ్వానికి ఒక ప్రకటన ఇస్తున్నాం. ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, నేను అది, నేను ఇది అని చెప్పేదే ప్రకటన. ఎఫర్మేషన్స్కి బాప్ డిక్లరేషన్. అసలు ఎఫర్మేషన్స్ ఇన్ అడిషన్ టు దాట్, డిక్లరేషన్స్ యూనివర్స్లోకి, ప్రకృతిలోకి ఎందుకు రిలీజ్ చేయాలి అంటే, రిలీజ్ చేయడం ద్వారా మీ యొక్క వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ విశ్వంలో ఉన్న అణువుకు ఒక శక్తి ఉంటుంది, దట్ ఈజ్ ఎనర్జీ అని మాట్లాడాం. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుందని మాట్లాడాం. అనంత బ్రహ్మాండంలో ఏది సాధించాలన్నా దానికి ఉన్న వైబ్రేషన్స్, మీకున్న వైబ్రేషన్స్ ఈక్వివాలెంట్ అయితేనే, సేమ్ ప్యారలల్ లైన్లో ఉంటేనే రిజల్ట్ వస్తుందని చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇంట్లో కూర్చుంటూ మన వైబ్రేషన్స్ పెంచుకోవడానికి, మన యొక్క ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి, మన లోపల నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి, విశ్వశక్తి యాక్టివేట్ అవ్వడానికి, ఛానలైజ్ అవ్వడానికి ఉన్న ఒక ప్లాట్ఫామ్, ఒక టూలే డిక్లరేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్. శ్రద్ధగా వినండి. డిక్లరేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ఆర్ బ్రంచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిన్నర్ చేస్తాం, మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం. దీస్ ఆర్ డైలీ రొటీన్స్. హ్యాబిట్స్ కాదు. హ్యాబిట్స్ అంటే ఎప్పుడో సాటర్డేస్ బయటికి వెళ్ళేది హ్యాబిట్, సండేస్ చేసేది హ్యాబిట్. డైలీ రొటీన్ అంటే ఎవ్రీడే మార్నింగ్ నుండి నైట్ వరకు ప్రతిరోజు, ఆ రోజు తుఫాను వచ్చినా, వర్షాలు వచ్చినా బ్రష్ చేయడం మానంగా, దట్స్ ద డైలీ రొటీన్. అలానే డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ కూడా మీ జీవితంలో పార్ట్ అయిపోవాలి, డైలీ రొటీన్ అయిపోవాలి. మార్క్ మై వర్డ్స్. ఏముంది డిక్లరేషన్కి ఎంతసేపు అండి? 2 to 3 minutes గట్టిగా ఎనర్జైజ్డ్గా బయటకు విడుదల చేయడమే డిక్లరేషన్స్. యూనివర్స్లోకి ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్. సింపుల్. మార్నింగ్ లేస్తారు, ఫ్రెష్ అవుతారు, మిర్రర్ ముందుకు వస్తారు, మీ ప్రతిబింబాన్ని మిమ్మల్ని చూసుకుంటే 2 అరిచేతులతో క్లాప్స్ కొట్టండి. చేతిలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితే క్లాపింగ్ టెక్నిక్ అంటాం. డిక్లరేషన్స్ రిలీజ్ చేయండి. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఫ్యాంటాస్టిక్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, ఐఎమ్ బ్లాస్ట్. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. అహం బ్రహ్మాస్మి. I'm the powerful person, I'm healthy, I'm financially free, I'm abundance, I'm a money magnet, I'm a money master. Money comes to me, money flows to me, money is overflowing in my wallet. Money is my energy. Money is everywhere. Every day money comes to me easily and effortlessly. I'm a money magnet. ఏదో ఒకటి
మీరు దేని కొరకు ఎఫర్మేషన్స్ చేస్తున్నారు అంటే దేనిని సాధిద్దాం అనుకుంటున్నారో దాని కొరకు కొన్ని ఎఫర్మేషన్స్ అండ్ డిక్లరేషన్స్ మీకు మీరే రెడీ చేసుకోండి. ఎవరు సాయం అక్కర్లే. సబ్జెక్ట్ అర్థమైంది కదా, వీడియోస్ వింటున్నారు కదా, ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న భావనతో ఒక స్టేట్మెంట్ రాసి బయటకు ప్రతిరోజు చెప్పండి. మార్క్ మై వర్డ్స్, మీ శరీరంలో ఉన్న ఎనర్జీస్ని, వైబ్రేషన్స్ని పెంచుకునే ఒక పెద్ద మార్గమే డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. ప్రకటన అండ్ స్టేట్మెంట్, ఎఫర్మేషన్స్. అది ఈ రెండు చేస్తేనే మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయిపోతాయి. మార్క్ మై వర్డ్స్, ఎప్పుడైతే మీ గురించి మీరు బయటికి నిజంగా కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను బయటకు రిలీజ్ చేయగలరో తెలియకుండా ఒక ధైర్యం ఏర్పడుతుంది, తెలియకుండా ఒక బిలీఫ్ ఏర్పడుతుంది, తెలియకుండా నేను సాధించేశాను అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాం, ఎనర్జెటిక్గా మారిపోతాం. రిజల్ట్ వచ్చేసిందిరా, సక్సెస్ సాధించేసానరా అన్న ఎగ్జైట్మెంట్ మోడ్లో ఉంటాం, ఉత్సాహం మోడ్లో ఉంటాం. ఎప్పుడు ఇవన్నీ ఉంటాయో గట్టిగా బ్యాక్ ఎండ్లో మీకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది, ఏమని నాకు నడిపిస్తుంది దైవశక్తి, విశ్వశక్తి, గురువుల యొక్క శక్తి అని. ఇన్ని యాడ్ ఆన్ ఉన్నాయి డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ బయటకు రిలీజ్ చేయడం ద్వారా. కానీ మనం బిజీ, ఏమంటే నైట్ లేట్గా పడుకున్నాం, సో మార్నింగ్ లేట్గా లేచాం, సో డిక్లరేషన్ చేయడానికి నాకు టైం లేదు. ఓకే, 11 లేచావు, ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నావు? చెయ్యి ఎఫర్మేషన్స్. ఎవరు వద్దంటున్నారు, ఎవరు ఆపుతున్నారు? డల్గా గమ్మునుంటే ఇంక విశ్వం కూడా మీ పట్ల గమ్మునుంటుంది, ఇంకేముండదు, బూడిద, యాష్. వెనక్కి రానిదే సమయం, గుర్తు పెట్టుకోండి. ఈ రోజు, ఈ క్షణం మీ చేతిలో ఉంది, రేపటి రోజు మనకు లేదు, మనకు తెలియదు, మనకు వద్దు. టుడే ఇస్ ద డే, is in your hands. What we are doing now that impacts your present and future. So have some common sense. ఈ రోజే మన చేతిలో ఉంది. ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారా? వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. కానీ ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు బ్రష్ ఎలా చేస్తామో, ప్రతిరోజు నైట్ ఎలా అయితే కాసేపు పడుకుంటామో, డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ కూడా రిలీజ్ చేయాలి. ఆ మిర్రర్ ముందు చూసి రిలీజ్ చేయండి. కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఒక కృతజ్ఞత పడేయండి ఆ కార్కి, ఆ రోడ్స్కి. ఒక కృతజ్ఞత పడేసి జర్నీ చేస్తున్నారు, ఖాళీనే కదా, కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పెడుతూ డిక్లరేషన్స్ బయటకు రిలీజ్ చేయండి. ఎలా ఎనర్జీస్ పెరుగుతాయో తెలుసా? ఎప్పుడైతే మీరు డిక్లరేషన్స్ రిలీజ్ చేస్తారో ప్రకృతి మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. మీరు డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ రిలీజ్ చేయకపోతే మదర్ నేచర్ మీకు సపోర్ట్ చేయదు, యూనివర్స్ సపోర్ట్ చేయదు, దైవశక్తి సపోర్ట్ చేయదు, విశ్వశక్తి సపోర్ట్ చేయదు. మీరు ఎన్ని యోగాలు చేసినా ఫలితం ఉండదు. మీ మీద మీకు నమ్మకం లేకపోతే, మీరు డిక్లరేషన్స్ రిలీజ్ చేయకపోతే. మాటే మంత్రము, మనసే మందిరము. ఈ మనసు అనే మందిరంలో మాటని బయటికి ఎంత బ్రహ్మాండంగా, ఉన్నతగా నమ్మి మనస, వాచ, కర్మన విడుదల చేస్తారో ప్రకృతి తథాస్తు అంటుంది. ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. డిక్లరేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకు చెప్పాలి అంటే, God is omnipotent. God is omnipresent. Universe is omnipotent. Universe is omnipresent. Omnipresent అంటే అంతటా ఉన్నది. ఎక్కడ? భగవంతుడు అంతటా ఉన్నాడు. యూనివర్స్ అంతటా ఉన్నాడు. God is omnipotent, very powerful. Universe is omnipotent, very powerful. సో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీరు భయాల నుండి బయటికి రావాలన్న డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. దైవశక్తి మీకు సహకరించాలన్న డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. విశ్వశక్తి మీకు సహకరించాలన్న డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. మీకు యూనివర్స్ డోర్స్ ఓపెన్ చేయాలన్న డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. ఆపర్చునిటీస్ మీ ఇంటి తలుపు తట్టాలి అన్న డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవ్వాలా, డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. మీ గృహంలో ఉన్న, మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళాలా, డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి వచ్చి తాండవం ఆడాలా, డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్. దయచేసి ప్రతిరోజు ప్రేయర్స్ చేయండి, అవే డిక్లరేషన్స్. దయచేసి ప్రతిరోజు ప్రేయర్స్ చేయండి, అవే ఎఫర్మేషన్స్. అండ్ ఇవి ఇంపార్టెంట్. ఇవేమీ చేయకుండా ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అయిపోయి, తెల్లార్లు సబ్జెక్ట్ని ఫాలో అయిపోయి, తెల్లార్లు వీడియోస్ వాచ్ చేస్తే బూడిద, యాష్, టైం వేస్ట్ అంతే. ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది. ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న విశ్వజ్ఞానం ఎంత వరకు ఆచరణలో పెట్టామన్నది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడతారో అప్పుడు అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడతారో, ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఫిజికల్ రియాలిటీలో, బ్రహ్మాండం యొక్క, ముక్కోటి దేవతల యొక్క, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు అలా విన్ఫాల్ అవుతాయి మీ మీద. ఆచరణ లీడ్స్ టు ఆశీర్వాదాలు. సో ఎస్, ఈ రోజు నుండి ప్రతిరోజు ఎఫర్మేషన్స్ నేను చెప్తాను అన్న వాళ్ళు ఎస్ అని కామెంట్లో టైప్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేస్తే కంగ్రాచులేషన్స్, అనంత బ్రహ్మాండం మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. యూనివర్స్కి మీరు ప్రామిస్ చేసినట్టు చెమటూడ్చి ఎఫర్మేషన్స్ చెప్పాలా, బరువులు మోస్తూ డిక్లరేషన్స్ చెప్పాలా. మాటే కదా, అది కూడా డల్గా గమ్మున ఆవలింతలు తీసుకుంటూ, ఒళ్ళిరుస్తూ, నడుము మీద చేసుకుంటూ కాకుండా ఎనర్జెటిక్గా బయటకు రిలీజ్ చేయండి. కొత్త బద్దలు అవ్వాలంతే.
అట్లా రిలీజ్ చేస్తేనే ఏడున్న విశ్వం ఎంత బిజీ ఉన్నో చూపు మిమ్మల్ని చూస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని ఇలా చూస్తే చాలు సక్సెస్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తంత్రాసు మంత్రాసు యంత్రాసు సెకండరీ, మెడిటేషన్లు సెకండరీ, విజువలైజేషన్స్ సెకండరీ. ఆ 55 టెక్నిక్లు, 11 టెక్నిక్లు, 12 టెక్నిక్లు, 555 టెక్నిక్లు, 369 టెక్నిక్ల తర్వాత ఆ సినామిన్ పౌడర్ ఓదడాలు ఇవన్నీ తర్వాత. ముందు డిక్లరేషన్స్ ఎఫర్మేషన్స్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత ఇవి మీ ఎనర్జీస్ని పెంచుకునే మార్గం ఇది ఒక్కటే. ఇది మీరు చేస్తే యూనివర్సే సహకరిస్తుంది. ఇది విశ్వ వాక్ అని గ్రహించండి. అందరూ కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఐ నీడ్ యువర్ ఎస్ అంతే. మీరు ఎస్ అని కామెంట్లో టైప్ చేసి యూనివర్స్ మీ డిక్లరేషన్స్కి ఎస్ బేటా అంటుంది. భగవంతుడు మీ ఎఫర్మేషన్స్కి ఎస్ బేటా అంటుంది. మదర్ నేచర్ మీ యొక్క సంకల్పానికి ఎస్ బేటా తదాస్తు అంటుంది. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా. డేట్స్ నోట్